అందరికీ నమస్కారం. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఫార్ములా 1 రేసింగ్ లో మొనాకో గ్రాండ్ ప్రీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ. ఫర్ ఎగ్జాంపుల్ టెన్నిస్ ప్లేయర్ కు వింబుల్డన్ ఎలాగనో, బ్యాడ్మింటన్ ప్లేయర్ కు ఆల్ ఇంగ్లాండ్ ఛాంప్ ఎలాగనో, ఈ ఫార్ములా 1 రేసింగ్ లో మొనాకో గ్రాండ్ ప్రీ అనేది చాలా ప్రతిష్టాత్మకమైన ట్రోఫీ. ఈ ట్రోఫీని బ్రిటన్ రేసర్ అయిన లాండో నోరిస్ మెక్లారెన్ జట్టు తరపున ఆడి కేవలం 1 అవర్ 40 minutes 33 seconds లో గమ్యాన్ని చేరి మొట్టమొదటి స్థానంలో నిలవడం జరిగింది. సో రెండవ ప్లేస్ లో ఫెరారీ జట్టు తరపున లిక్లార్కే కేవలం 3 సెకండ్ల వ్యవధిలో అతను రెండవ స్థానంలో నిలవడం జరిగింది. ముఖ్యంగా బ్రిటన్ రేసర్ అయిన లాండో నోరిస్ అతను పోల్ పొజిషన్ లో స్టార్ట్ చేసి 78 లూప్స్, అంటే ఇందులో దాదాపు 78 లూప్స్ ఉంటాయి. సో 78 ఆఖరి లూప్ లో అతను గమ్యాన్ని మొట్టమొదటిగా చేరి విజయాన్ని అందుకోవడం అనేది నిజంగా అతను చిన్నప్పటి నుంచి ఏదైతే మొనాకో గ్రాండ్ ప్రీ గెలవాలన్న కలను నిజం చేసుకోవడం అనేది అతని పడ్డ శ్రమకు అనేది ఫలితం దక్కింది. సో ముఖ్యంగా మొనాకో గ్రాండ్ ప్రీ విజేత అయిన లాండో నోరిస్ కు ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ.